కన్స్ట్రక్షన్ షెల్టరే కదా ఇది వేరే ఇది ఏ బిల్డింగ్ అది ఇది మల్టీపర్పస్ యూపీఆర్డి మీరు ఉన్నారు విఆర్ కూడా ఉండాలి కదా అందులో ఆ రోజు నిన్న ఎన్ని టార్గెట్ పెట్టుకున్నారు నిన్న వెరీ గుడ్ తర్వాత రేపు ఎల్లుండి ప్లాన్ చేసుకుంటున్నారు నా 4 days తర్వాత కూడా ప్లాన్ చేసి ఉంటారు ఈరోజు చేస్తే అందరూ వస్తున్నారా కొత్తగా వస్తున్నాయి ఏమంది కరోనా తెలుసా కేర్ఫుల్గా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి చేశారా అది మీరు సర్వే అన్ని ఫుల్లీ శాంక్షన్ అయిపోయింది కదా శాంక్షన్ అయిపోయింది సైక్లోన్ ప్రిపేర్నెస్ ఏం చేశారు మీరు 86%. లేదు సార్ వెల్ఫేర్ అసిస్టెంట్ 86%. విఆర్ విఆర్ ఏది ఎక్కడ ఉన్నావు 26% ఉంది మీరేనా ఇక్కడ పంచాయత్ సెక్రటరీ ఎవరు 45 and 4,500కి ఓన్లీ 3,000 అయింది డేటా ఎంట్రీ టీచర్ అసిస్టెంట్ ఎందుకు సర్వే అవ్వలేదా మరి డేటా ఎంట్రీ ఎందుకు అవ్వలేదు ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఫీల్డ్లో ఉన్నారా ఇక్కడ సర్వే అవ్వలేదా 63 867 నో లోని 38 ఎంజాయర్ 18 13 పిఎస్ దగ్గర వచ్చే పిఎస్ కూడా 1763 చేశారు విఆర్ మండల్ మీరు అప్రూవల్ ఓన్లీ 79% ఉంది విఆర్ అప్రూవల్ మండల్ మొత్తం చూస్తున్నారు 79% ఉంది పంచాయతీకి 97% ఉంటాయి విఆర్ ఇక్కడ చిన్న గంజాం 1 ఓన్లీ 84% చేశారు 133కి 110 పర్మిలు చేశారు అప్రూవల్ ఇది తర్వాత ఇక్కడ ఏమైంది పెద్ద గంజాం 1 ఇక్కడ విఆర్ లాగిన్ వెళ్ళి వచ్చే ఇక్కడ 356కి 97 ఏం ప్రాబ్లం ఏం వస్తున్నాయి మీరు సో ప్రాబ్లం అంటే ఇక్కడ ఈ స్థలాలు ఇవి ఉన్నాయి కదా సార్ ఇవన్నీ వచ్చేసరికి ఫారం వరకు అలా ఉన్నాయి సార్ ఆర్ఎస్ఆర్ కూడా లేదు సార్ అందుకని కొంచెం 99% చేస్తే మీరు 25% చేశారు మీరు విఆర్ఓ ఆఫీస్ ఆడియో దగ్గర ఉన్న సబ్ కలెక్టర్ దగ్గర ఉన్న ఈ ప్రోగ్రెస్ నో జస్టిఫికేషన్ ఇది చూడట్లేదు సరే ఎందుకు నేను ఎంత మాట్లాడడం ఎవ్రీ బీసీ బీసీ లాభం ఏముంది ఇక్కడ పేమెంట్ చేయాల్సింది 600 కదా ఎక్కడ మాట్లాడుతుంది సెక్రటరీ మాట్లాడుతున్నాను ఇక్కడ వచ్చేసి 200 రావు మీకు అప్రూవలే విఆర్ 45 ఉన్నాయి ఈ సెక్రటేరియట్ మీకు ఎన్ని వచ్చాయి 38 ఎంతమంది ఉన్నారు 423 22 ఉన్నారండి అప్రూవల్కి మా సంబంధం లేదు చెప్తారు మీ అప్రూవల్ లేకపోవడం వల్ల పేమెంట్ అవ్వట్లేదు 38 మందికి వచ్చాయి 422 మందికి అర్హత ఉంటే ఇక్కడ 38 మంది వచ్చారండి శాంక్షన్ ఇప్పుడు దాకా ఎందుకు అట్లా చేసేస్తాం సార్ స్టోరీ చెప్పకూడదు ఫోరం పోకుంది ఎఫ్ఎల్ఆర్ లేదు సంబంధం లేదు అప్రూవల్ మీరు సర్వే చేసావు కదా ఎన్ని సర్వే చేశారు 422 చేసాం సార్ ఎన్ని సర్వే చేశారు 422 చేసాం సార్ 423 చేస్తే అప్పుడు ఓన్లీ 378 అప్లోడ్ అయింది కదా సార్ 378 కనీసం ఇందులో 378లో ఎన్ని ఉన్నాయి మీకు ఎక్కడ కూడా ఆబ్జెక్షనబుల్ రాలేదు సర్వే చేసిన తర్వాత ఎక్కడ కూడా ఆబ్జెక్షన్ రాలేదు 378లో 113 పోతుంది నోలోని 378 -113 265 265లో 218 వచ్చాయి సో 250లో 217 విఆర్ఓ చేసి పంచాయత్ సెక్రటరీ చేస్తే 217 నువ్వు చేయాలి అట్లాగే ఇక్కడ ఇల్లు శాంక్షన్ అయినాయి కానీ అందరూ రుణాలు తీసుకోలేదు
ఎవరు రుణాలు తీసుకోలేదు వాళ్ళు మళ్ళీ డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు, ఇక్కడ కట్టాల్సిన అవసరం లేదు కదా. ఆ లిస్ట్ పక్కన పెట్టుకొని కరెక్ట్గా మళ్ళీ ఫ్రెష్ లిస్ట్ ఇవ్వండి. మీకు ఇక్కడ మీకు 2 లిస్ట్ ఇస్తాను. ఒకటి 217 ఏదైతే పంచాయతీ సెక్రటరీ అప్రూవ్ చేశారు, బీఆర్ఓ చేయలేదు. నువ్వు ఈరోజు కూర్చొని నైట్ దాకా చేసుకుంటావు, ఈరోజు దాకా నైట్ చేసుకుంటావు. రేపు నేను ప్రోగ్రెస్ చూస్తాను సెక్రటరియట్, లేకపోతే నేను సస్పెండ్ చేస్తాను బీఆర్ఓ. నువ్వు బీఆర్ దాంట్లో ఉన్నారు, ఏ పనిలో ఉన్నారు, నాకు వేరే పని ఉంది, ఇది వేరే పని ఉంది, ఇదానికి వేరే పని ఉంది, ఇదానికి వేరే పని లేదా? ఏ పిఎం చేస్తున్నారు పని, బీఏ అక్కడ లేదా పని, బీఏ అక్కడ సంఘాల కార్యక్రమాలు చూడట్లేదా? సో ఇక్కడ చూస్తే 9,480, 5,400 అట్లా ఉన్నాయి. ఏం జరగదు, రిజిస్ట్రేషన్ చేయలేరు, అమ్ముకోలేరు, ఎలాంటి చేయడానికి ఇప్పుడు లేదండి. ఎందుకంటే బ్యాంక్ వాళ్ళు దగ్గర పెట్టుకున్నారు హౌసింగ్ వాళ్ళు. సో చెప్పి 8,000, 5,000, మ్యాక్సిమం 10,000 కట్టించుకోవడానికి మోటివేట్ చేసి బసవయ్య రమణయ్య 81,000 ఉంది, 81,000 సార్. వాళ్ళు 10,000 మాత్రమే కట్టాలి. 10,000 కన్నా ఎక్కువ ఉంటే 10,000 కట్టాలి, లెస్ దాన్ ఎంత తక్కువ ఉంటే ఎంత కట్టాలి. సర్పంచ్ గారు కూడా చెప్పారు సార్. లేదు, ఎక్స్ప్లెయిన్ చేయడమే. ఇందులో ఏమైనా ఫోర్స్ చేసి చేయలేము కదా. వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఏ విధంగా మీరు సంఘాలలో రుణాలు తీసుకుంటారు కదా, రుణాలు ఇచ్చేవి ఎవరు? బ్యాంకే కదా. ఈ రోజు కానీ రేపు కానీ మరుసటి రోజు లేకపోతే సంవత్సరం 10 సంవత్సరాల తర్వాత బ్యాంక్ ఎప్పుడు కూడా వదలరు, వాళ్ళు మళ్ళీ వస్తారు. వాళ్ళు పే చేయాలంటే ఎప్పుడు ఎంత పే చేయాలి? ఇప్పుడు ఎంత ఉందో వడ్డీ పెరుగుతూ ఉంది, ఇంకా వాడి పెరుగుతూ ఉంది. మీ అన్ని చేయకపోతే ఏమవుతుంది? అందరికీ తెలుసు కదా, ఎన్పిఏ వింటారు కదా, వింటున్నారు కదా, ఎన్పిఏ అయిపోతుంది, ఓవర్ డ్రాఫ్ట్ అయిపోతుంది, చేస్తున్నాం కదా, ఓడి అయిపోతుంది. సో ఇవన్నీ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళకి అవకాశం ఇచ్చింది ఏంటంటే మీరు తక్కువ డబ్బుతో క్లియర్ చేయించుకోండి అని. ఆ పద్ధతిలో మీరు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే, అందుకే నేను మన వాళ్ళు ఒక్కొక్కరు చేస్తూ ఉంటే ఎవ్రీడే 10 డేస్లో అయిపోతుంది. వచ్చే వారం నుంచి ఇక్కడ మళ్ళీ డిజిటల్ అసిస్టెంట్ రిజిస్ట్రేషన్ చేస్తారు, ఇక్కడే రిజిస్ట్రేషన్ చేసుకొని 21వ తేదీ సీఎం గారు లాంచ్ చేస్తే అప్పుడు డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. ఇప్పుడు 10,000 కడితే ఏముంది, ఇది కూడా మనం చెప్పాలి. ఒక ల్యాండ్ వాల్యూ ఎంత అవుతుందండి ఏ గారు? ల్యాండ్ వాల్యూ ఇక్కడ ఎంత అవుతుంది అప్రాక్సిమేట్గా? ఒక 40-50 వేలకి తక్కువ కట్ట. అటువంటిది ఒక అయిపోతుంది, రిజిస్ట్రేషన్ అయిపోతుంది. రెండోది ఆ డాక్యుమెంట్ మళ్ళీ పెట్టుకొని 30-40 వేలు రుణాలు మళ్ళీ తీసుకోవచ్చు. చూస్తున్నాం గ్రూప్లో, మేము చూస్తున్నాం ఏఆర్డీ గ్రూప్లో. కార్పొరేషన్లో ఇల్లు కొన్నా అమ్మినా చెల్లన్నారు. మా లబ్ధార్థులకు కూడా అదే మోటివేట్ చేస్తున్నాం సార్. ఈరోజు మన ప్రభుత్వం నుంచి మొత్తం వాళ్ళకి రుణం మాఫీ అయిపోతుంది. తర్వాత పక్కా డాక్యుమెంట్ కూడా వాళ్ళకి ఏర్పడుతుంది. వాళ్ళ పిల్లలు చదువులకైనా కానీ పిల్లలు మళ్ళీ బ్యాంకులో పెట్టుకొని రుణాలు తీసుకోవాలి. మళ్ళీ వాటి మీరు సంఘాలు కూడా అవసరం లేదు, వాళ్ళు పెట్టుకొని తీసుకుంటారు. మళ్ళీ సంఘాలు తీసుకొని మళ్ళీ బ్యాంక్ పే చేస్తారు. అట్లా వాళ్ళు చేసుకోవచ్చు. సో ఎక్స్ప్లెయిన్ చేసే పద్ధతిలో ఎక్కడ బాగా చేస్తున్నారు, బాగా మొబైల్ అవుతున్నారు, కడుతున్నారు. చూస్తున్నాం కదా, మన మండలం చూస్తున్నాం, మన జిల్లాలను చూస్తున్నాము. ఆ పద్ధతి ఏ పద్ధతి మీరు చెప్పుకుంటారో అర్థమైనట్టు లబ్ధిదారుల విధంగా రెస్పాండ్ అవుతారు. 500 మంది ముందు టార్గెట్ చేస్తాం. అంతవరకు చేస్తే మిగతా వాళ్ళు ఆటోమేటిక్గా కట్టేస్తారు. వాళ్ళు చూసుకొని 500 మందికి ప్లాన్ చేసుకొని ఎంతమంది సొంతంగా కడతారు, ఎంతమంది మీకు సపోర్ట్ కావాలి సంఘాల నుంచి. మళ్ళీ ఏదో ఒక అమౌంట్ వస్తుంది, ఆసరా చేయడానికి వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ ఏదో ఒక వస్తాయి కదా ఏదో ఒక టైంలో, అది కూడా వస్తుంది, ఏదో ఒక వస్తూనే ఉంటుంది కదా. ఇప్పుడు అది కూడా చెప్పి 5,000, 10,000, మ్యాక్సిమం 10,000 కట్టినట్లయితే ఇవన్నీ బెనిఫిట్స్ వస్తాయి. ఆ డాక్యుమెంట్ ఏదైతే వస్తుందో ఇక్కడ మళ్ళీ ఇస్తారు. ఇక్కడ మళ్ళీ ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇక్కడే జరుగుతుంది. ఇక్కడే మళ్ళీ కాగితాలు మళ్ళీ ఇస్తారు. ఆ కాగితాలు మళ్ళీ బ్యాంకులో పెట్టుకొని తీసుకోవచ్చు రుణాలు. ఇప్పుడు అది చేయలేదు. 10,000 వల్ల ఎంత ఉపయోగం పడుతుంది వాళ్ళకి చెప్తే 500 మందికి ఇక్కడ వచ్చే 10 డేలు
కట్టుకోకుండా ఇస్తాము. అర్థమైందా? అర్థమైంది సార్. సో అది స్టార్ట్ కాలేదు ఇప్పుడు, మేము అది మాట్లాడలేదు. ఇప్పుడు సిటిజన్ అవుట్రీచ్ ప్రోగ్రామ్ అక్కడెక్కడ వెళ్తారో అక్కడ వెళ్ళి కోఆర్డినేట్ చేసుకోండి. విల్ కమ్ దేర్. సిటిజన్ అవుట్రీచ్ ప్రోగ్రామ్ జరుగుతుంది కదా ఈరోజు. ఐ పార్టిసిపేట్ ఇన్ వన్ ఆఫ్ ద హౌస్ హోల్డ్స్. వెళ్ళిపోయి తుఫాన్ సెల్ 150 సంవత్సరాలు సారంగా ఉంది ఎట్లా లేదు కదా. మహిళ మీరు హెల్ప్ చేసినట్టు వాళ్ళకి డాక్యుమెంట్ వస్తే ఇలా మీరు కూడా కొంతమంది ఉండవచ్చు, లేకపోతే మిగతా వాళ్ళకి హెల్ప్ చేసినట్టు. 21వ తేదీ సీఎం గారు లాంచ్ అయిపోతున్నారు. ఆ దృష్టిలో పెట్టి ముందు కట్టించి రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేస్తాము. 2-3 రోజులు రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేస్తాము. కానీ డాక్యుమెంట్ మళ్ళీ ఇలాంటి కార్యక్రమం పెట్టి ఇస్తాము. మీ దగ్గర పెడతారు, మంచి డాక్యుమెంట్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అది బ్యాంక్ వాళ్ళు కూడా మాట్లాడిస్తాము. డాక్యుమెంట్ పెట్టుకుంటే బ్యాంక్ నుంచి ఏం సహాయం వస్తుందని కూడా చెప్తారు. సో బ్యాంకులో ఈ డాక్యుమెంట్ ఏదైతే రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామో మళ్ళీ బ్యాంకులో పెట్టి 80% మళ్ళీ రుణాలు తీసుకోవచ్చు. ఇప్పుడు ఏం చేయలేదు. టెక్నికల్ రిపోర్ట్ కూడా ఇచ్చారు. ఇట్ విల్ లీడ్ టు లాస్ ఆఫ్ లైఫ్. కొన్ని జరిగిపోయిన మేకలు కొన్ని చనిపోయినాయి కదా. సో ఇటు మీరు పంపించిన 2-3 రోజులు పంపించండి. వస్తుంది ఎట్లాగే చేస్తారు. అందరికీ అలవాటు ఉందా? వాళ్ళు కూడా సిటిజన్ అవుట్రీచ్లో చేయాలి. నేను వస్తే హౌస్ హోల్డ్ అందరూ వస్తారా? హౌస్ హోల్డ్ అయినట్టు వస్తుంది. ఒక మెంబర్ చేస్తే చాలా, ఒక మెంబర్ చేస్తే చాలు కదా. ఎంతమంది ఉన్నారు? తర్వాత ఈ అగ్రికల్చర్ అసిస్టెంట్ కూడా వెళ్తున్నారా ఈరోజు? కాదు, కొన్ని చోట్ల అగ్రికల్చర్ అసిస్టెంట్ వెళ్ళట్లేదు. వెళ్తున్నారు క్లస్టర్ వారి వెళ్తున్నారు. అదే మీరు ఎట్లా వాలంటీర్ చేసినా కూడా మీ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ బయోమెట్రిక్ ఎట్లా చేశారు? బయోమెట్రిక్ అనేది ఒక మనం 8 హౌస్ హోల్డ్స్ కంప్లీట్ చేసిన తర్వాత లాగిన్ ఇచ్చిన తర్వాత 8 హౌస్ హోల్డ్స్ అయిన తర్వాత చేస్తున్నారా? ఇంకా విద్యాదేవి వచ్చిందా? రేపు రిలీజ్ అవుతుంది. ఏంటి పే చేస్తారా లేకపోతే కండిషన్ ఇస్తారా? పేమెంట్ ఉంది కదా, పే చేస్తారు. చదివి అన్ని నోటిఫికేషన్ వస్తున్నాయి కదా. గుడ్. సెంటర్లోనే ఉండాలి కదా. అదే గుడి, ఇంకో గుడి మనం ఉండాలి. సెక్రటేరియట్ ఇస్ టెంపుల్. వర్కింగ్ డేలో మాకు టెంపుల్ సెక్రటేరియట్. ఓకే, ప్లాన్ చేసుకోండి. కానీ ఎప్పుడు గ్రౌండింగ్ ఎప్పుడు చేస్తారు చెప్పండి? సెక్రటేరియట్ తీసి పెట్టారు సార్. 3 బిల్డింగ్లకి తీసి పెట్టారు. 3 కడుతున్నారా?